ఎంకిపెళ్ళి సుబ్బి సాగుకు వచ్చిందంటే ఇదేనేమో. ఇజ్రాయెల్ అమెరికా కలిపి ఇరాన్పై దాడి చేయటం ఏంటి? ఇరాన్ సుప్రీం ఖమేనీని వాళ్ళు హతమార్చారు. ఇక మనం గెలిచాము, ఇరాన్ వెనక్కి తగ్గిద్ది అనుకున్నారు. కానీ ఖమేనీ తయారు చేసిన ఐఆర్జీసీ, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్, వీరు మేము తగ్గేదే లేదు, ఎన్ని రోజులైనా ఎన్ని నెలలైనా యుద్ధం చేస్తామన్నారు. హర్మూజ్ జలసంధిని వాళ్ళు మూసివేశారు. ఎందుకంటే ఇరాన్లో హర్మూజ్ జలసంధి ఉంది. దాని ద్వారా మరి చమురు సరుకుల ఓడలన్నీ కూడా వెళ్ళాలి. మా అనుమతి లేకుండా ఓడలు ఈ హర్మూజ్ జలసంధి నుంచి వెళ్తే పేల్చివేస్తామని హుకుం జారీ చేశారు. కొన్ని వందల ఓడలు హర్మూజ్ జలసంధిలో చిక్కుకుపోయాయి. మరి ఇటీవల థాయిలాండ్కి చెందిన ఒక ఓడ మరి భారతదేశం గుజరాత్లోని కాండ్లా ఓడరేవుకు వస్తుంటే దాన్ని కూడా పేల్చారు. ఈరోజు భారతదేశంలో గ్యాస్ సంక్షోభం అనేది మొదలయ్యింది. సాఫ్ట్వేర్ రంగానికి మరి భోజనాన్ని అందించే హోటల్స్ కూడా మేము అందియలేము గ్యాస్ కొరత వల్లని వాళ్ళు ఆల్రెడీ నోటీస్ జారీ చేశారు. హోటళ్ళు రెస్టారెంట్ యజమానులు కూడా ఇంకో 2-3 రోజులు మాత్రమే మేము రన్ చేయగలుగుతాము, మా దగ్గర స్టాక్ లేదని వాళ్ళు అంటున్నారు. అయితే ముఖ్యంగా గృహాలకి వినియోగించే గ్యాస్కి ఎలాంటి ఇబ్బంది లేదని కేంద్రం మరి స్పష్టం చేసింది. కొద్దిపాటి రేటు పెరిగినప్పటికీ మేము అందిస్తామంటున్నారు. అయితే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల మట్టికి గతంలో ఉన్నంత సంఖ్యని మేము అందజేయలేమని స్పష్టంగా చెప్తున్నారు. మరి ఐటీ రంగంలో కూడా మరి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని కొన్ని సంస్థలు ఇప్పటికే మరి ఆలోచన చేస్తున్నాయి. ముఖ్యంగా పీజీ హాస్టల్లో కూడా గతంలో ఇచ్చిన మెనూ కార్డులు తీసేసి 1-2 ఐటమ్స్తో భోజనాలు పెడుతున్నారు. ముఖ్యంగా మరి మన భారతదేశంలో సాఫ్ట్వేర్ రంగం బెంగళూరు, హైదరాబాద్లో ఎక్కువ ఉండటం వల్ల మరి పీజీ హాస్టల్ మూసేస్తున్నారు, హోటళ్ళు మూసేస్తున్నారు. మరి పిల్లలు మరి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటి బాట పట్టబోయే రోజులు మళ్ళీ వచ్చాయి. ఏది ఏమైనప్పటికీ ప్రపంచ శాంతి వర్ధిల్లాలి, యుద్ధాలు మానుకోవాలి. మరి మనం డైరెక్ట్గా ఏ దేశానికి సపోర్ట్ చేయకపోయినా కూడా ఆ యుద్ధం ఫలితాలు మన మీద కూడా పడ్డాయి. భవిష్యత్తు ఇలాగనే ఈ యుద్ధం మరి గతంలో ఉక్రెయిన్, రష్యా 4 సంవత్సరాల నుంచి యుద్ధం చేస్తున్నాయి. ఇదే ఇజ్రాయిల్, ఇరాన్ కూడా కొన్ని దశాబ్దాల నుంచి యుద్ధాలు చేసుకుంటూనే ఉంటున్నాయి. కానీ ఎప్పుడైతే అమెరికా దిగిందో రంగంలోకి మరి ప్రపంచం అంతా కూడా అతలాకుతలం అయ్యే పరిస్థితికి వచ్చింది. ఈ యుద్ధం కనుక ఒక 6 నెలలు జరిగితే మళ్ళీ మనం 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. కట్టెల పొయ్యిలు ఇంటింటికి పెట్టుకోవాలి, గ్యాస్ ఇవ్వలేరు. మరి కరెంటు పొయ్యిలు పెట్టుకుందామన్నా 140 కోట్ల మంది గ్యాస్ పొయ్యిలు పెట్టుకొని వంటలు చేసుకోవాలంటే అంత కరెంటును కూడా మనం ఉత్పత్తి అప్పటికప్పుడు చేయలేము. కాబట్టి మళ్ళీ బ్యాక్ టు నేచర్, మనం ప్రకృతిలోకి వెళ్ళిపోయి కట్టెలు తెచ్చుకొని మరి ఇంట్లో పొయ్యి పెట్టుకొని పొగొట్టడంతో ఉఫ్ఫు ఉఫ్ఫు అని మనం ఊదుకొని ఆ పొగొచ్చి కళ్ళల్లో పడి మనం కళ్ళమ్మటి నీళ్లు గారిన రోజులు చిన్నప్పుడు చాలా చూసాం. మా చిన్నప్పుడు కట్టెల పొయ్యిలే, అప్పట్లో గ్యాసులు లేవు. కాబట్టి అందరం కూడా యుద్ధాలు మరి రాకూడదని, యుద్ధం ఇమ్మీడియట్గా ఆగాలని మనం కోరుకుందాము. మరిన్ని మంచి విషయాలతో మళ్ళీ కలుద్దాం. జై భారత్.